గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే మీ అందరికీ యూట్యూబ్లో కనిపిస్తుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 19th అక్టోబర్ అండ్ నిన్న 18th అక్టోబర్ నిఫ్టీ 50 అసలు ఏం చేసింది, 15 మినిట్స్ చార్ట్ అండ్ డే చార్ట్ ఒకసారి చూసుకునే ముందు గ్లోబల్ మార్కెట్స్ ప్రస్తుతానికి ఇప్పుడు మార్నింగ్ 7:25 అవుతుంది. అసలు గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయో చూద్దాము. ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్ డౌ జోన్స్ వచ్చేసి నిన్న క్లోజింగ్ వచ్చేసి 28 పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ అయినాయి. రెస్ట్ అదర్ టూ కూడా S&P 500, నాస్డాక్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడు మార్నింగ్ 7:25 43 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ఏషియన్ మార్కెట్స్ కూడా కొన్ని పాజిటివ్గా, కొన్ని స్లైట్లీ నెగిటివ్గా మిక్స్డ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు మనము. అదేవిధంగా ఒక్కసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూద్దాము. ప్రస్తుతానికి మార్కెట్ మూడ్ ఇండెక్స్ అయితే గ్రీడ్లోనే చూపిస్తుంది. ఇది గ్రీడ్లో నుంచి ఫియర్లోకి మూవ్ అవుతుందా, లేకపోతే గ్రీడ్లో నుంచి ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోకి వెళ్తుందా? ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోకి వెళ్తే ఇంకా మార్కెట్ హయ్యర్ హైస్ రీచ్ అవుతుంది. అదే గ్రీడ్ నుంచి ఫియర్ ఫ్యాక్టర్లోకి వెళ్తే మార్కెట్ అనేది ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. సో ఒక్కసారి నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్దాము. ఇప్పుడు మీరు నిఫ్టీ 50లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తున్నారు. ఇది వచ్చేసి నిన్న ఫామ్ అయిన ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, డేలో 18th నవంబర్. ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్లోజింగ్ ఎక్కడైందో ప్రీవియస్ డే క్లోజింగ్ కంటే కొద్దిగా హయ్యర్ లెవెల్లో మార్కెట్ ఓపెన్ అని చెప్పుకోవచ్చు. చిన్న గ్యాప్ అప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. గ్యాప్ అప్ వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఫాల్ వచ్చింది. ఎందుకు వచ్చింది బ్యాక్ టు బ్యాక్ ఫాల్? మనం ప్రీవియస్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాము, పాజిటివ్గా ఉంటుంది మార్కెట్ అని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం మనము. కానీ మన ప్యారలల్ ఛానల్లో ఎక్కడైతే కరెక్ట్ ప్యారలల్ ఛానల్కి టిప్ అంటే వీక్ టచ్ చేసింది, వీక్ టచ్ చేసి బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా 3 క్యాండిల్స్ ఫాల్ అయినాయి. మంచి ఫాల్ వచ్చిందని చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ 3 క్యాండిల్స్ వచ్చినాయి కాబట్టి. దాని తర్వాత ఒక చిన్న సపోర్ట్ జోన్ అనేది ఫామ్ చేసుకుంది. మనం ప్రీవియస్గా 25,900 అనేది సపోర్ట్ జోన్ అనుకున్నాము. దాని కింద వెళ్ళి క్లోజ్ అయింది క్యాండిల్, ఒక సాలిడ్ బేరిష్ క్యాండిల్. దాని తర్వాత ఒక డోజీ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఒక చిన్న రివర్స్ హ్యామర్, ఆ రెండు కూడా రెసిస్టెన్సే ఫేస్ చేసినాయి. దాని తర్వాత కాన్సిక్యూటివ్ క్యాండిల్ కూడా రెసిస్టెన్సే ఫేస్ చేసింది. దాని తర్వాత ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్లో కొద్దిగా పై లెవెల్స్కి వెళ్ళింది. అంటే ఫాల్ అయిన దాంట్లో ఆల్మోస్ట్ 50% రికవరీ అనేది మనం చూసాము. మళ్ళీ దాంట్లోనే ఒక చిన్న మైనర్ డిప్ వచ్చి మళ్ళీ ప్రీవియస్ హై ఏదైతే ఫామ్ చేసింది, ఈ హైని బ్రేక్ చేసి ఇంకొద్దిగా హై అనేది ఫామ్ చేసింది. ప్రీవియస్ హైని బ్రేక్ చేసి ఇంకొక న్యూ హై డేలో ఫామ్ చేసింది. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా సేమ్ జోన్కి వెళ్ళి ఫాల్ అయ్యి కిందనే క్లోజ్ అయ్యి కిందనే సెటిల్ అయింది. ఓవరాల్గా 25,900 బిలో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు, 25,894. సో ఈ లెవెల్ అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు, దాదాపు 2-3 వీడియోస్లో కూడా ఇది ఒక సపోర్ట్ జోన్గా ఉంటుంది. పైన ఉన్నంత వరకు మార్కెట్ దీనిపైన ఉన్నంత వరకు ఇది సపోర్ట్గా బిహేవ్ చేస్తుంది. కిందికి వస్తే మాత్రం రెసిస్టెన్స్గా బిహేవ్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది. ఇక్కడ 3 క్యాండిల్స్ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసినాయి. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడు మాత్రం కొద్దిగా పైకి వెళ్ళింది మార్కెట్. ఇక్కడ మళ్ళీ ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి క్యాండిల్ పైనకి వెళ్ళి క్లోజ్ అవ్వలేదు. ఇది కిందనే క్యాండిల్ క్లోజ్ అయ్యింది. టెస్ట్ చేసింది, పైకి రావడానికి ప్రయత్నం చేసింది, కానీ కిందనే క్లోజ్ అయింది. సో ఇప్పుడు నిన్న ఫామ్ అయిన ఒక ఇంట్రాడే పరంగా ఏదైతే ఫామ్ చేసిందో, క్యాండిల్స్ ఫామ్ చేసిందో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, ఇది ఒక మంచి సాలిడ్ బేరిష్ నెగిటివ్ క్యాండిల్ అని చెప్పుకోవచ్చు. బట్ మనకి ఇంకొక డాటెడ్ లైన్ కూడా ఉంది, లైక్ 25,845 to 850 అని చెప్పుకోవచ్చు. సో ఈ డాటెడ్ లైన్ క్రాస్ చేసి సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసి ఫర్దర్ ఈ డాటెడ్ లైన్ని, ఎందుకంటే ఇది ఒక ప్యారలల్ ఛానల్, ఇది ఒక ఛానల్,
మళ్ళీ ఇది ఒక ఛానల్. ఎప్పుడైతే ఈ డాటెడ్ లైన్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడే నేను ఫర్దర్ మార్కెట్ అనేది ఇంకొద్దిగా లోవర్ లెవెల్స్కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఇది ఒక పాజ్ అనే చెప్పుకోవచ్చు. ఆల్ టైమ్ హై ఖచ్చితంగా నిఫ్టీ 50 అనేది రీచ్ అవుతుంది. ఇది ఒక టెంపరీ పాజ్ అని చెప్పొచ్చు. ఒక్క రెడ్ క్యాండిల్ పడ్డంత మాత్రాన కంప్లీట్ మార్కెట్ ఏం నెగిటివ్గా టర్న్ అయిపోలేదు. ఇంకా మనము ఫర్దర్ క్యాండిల్ ఫార్మేషన్స్ డేలో ఇంకొక 1 or 2 days చూసిన తర్వాతనే బేరిష్గా మళ్ళీ టర్న్ అయిందా మార్కెట్ లేదా టెంపరీ పాజా అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది మనకు వస్తుంది ఫర్దర్ డే క్యాండిల్స్ 2 నుంచి 3 రోజులు చూసిన తర్వాత. ఒక్కసారి డే క్యాండిల్ ఎలా ఫామ్ చేసిందో చూద్దాం నిఫ్టీ 50లో. ఇప్పుడు మీరు చూడండి స్క్రీన్ మీద డే క్యాండిల్ చూస్తున్నారు. ఈ డే క్యాండిల్లో ఇది మంచి ఒక ప్యారలల్ ఛానల్. ఈ ప్యారలల్ ఛానల్లో మీరు చూడండి ఇక్కడ సాలిడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ డే మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. మళ్ళీ ఇది కూడా ఒక సాలిడ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ కరెక్ట్గా విక్ మన ప్యారలల్ ఛానల్కి టచ్ చేసింది, రిజెక్ట్ అయింది, సాలిడ్ ఫాల్ వచ్చింది, కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్. అందుకే మార్నింగ్ 9:15కి ఎప్పుడు కూడా డైరెక్ట్లీ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్ పొజిషన్స్ ఎవరు కూడా తీసుకోవద్దు ఆప్షన్స్లో ఇంట్రాడే పరంగా. ఎప్పుడైతే ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ వస్తుందో అప్పుడు కాల్ సైడ్ ఉండాలి. ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ క్యాండిల్ వస్తుందో ఇంపార్టెంట్ లెవెల్స్లో అప్పుడు పుట్ సైడ్ ఉండాలి. బేస్డ్ ఆన్ వన్ క్యాండిల్ ఇది కాల్ సైడ్ టర్న్ అయిపోయింది మార్కెట్, ఇది పుట్ సైడ్ టర్న్ అయిపోయింది మార్కెట్ అని చెప్పి ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోవద్దు. ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కాల్ సైడ్, బ్రేక్ డౌన్ ఇచ్చినప్పుడు పుట్ సైడ్ ఉండాలి మార్కెట్లో ఎప్పుడైనా కూడా. కన్ఫర్మేషన్ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. కేవలం ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది ఓన్లీ బయర్స్కి సెల్లర్స్కి ఒక ఫైట్ని డిసైడ్ చేసి ఒక క్యాండిల్ రూపంలో మనకి రిప్రజెంటేషన్ అనేది ఇస్తుంది. సెకండ్ క్యాండిల్ అనేదే మనకి ఒక చిన్న కన్ఫర్మేషన్ కానీ డిక్లరేషన్ కానీ ఇస్తుంది. ఎవరు విన్ అయ్యారు, ఏ డైరెక్షన్ మార్కెట్ వెళ్ళబోతుంది అనే దాని మీద మాత్రం ఎప్పుడు కూడా సెకండ్ క్యాండిలే మనకు ఒక డైరెక్షన్ అనేది సూచిస్తుంది. సో ఈరోజు మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ 25,850 లెవెల్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేస్తేనే ఫర్దర్ కొద్దిగా మార్కెట్ అనేది ప్రెషర్ అనేది చూస్తుంది. లేకపోతే ఈ పర్టికులర్ జోన్ 25,900 to 25,850లో ఒక చిన్న క్యాండిల్ కూడా ఫామ్ కావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ ఒక స్పిన్నింగ్ టాప్ లాంటి క్యాండిల్ ఫామ్ కావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో బెటర్ అయితే నేను ఈరోజు ట్రేడ్ అవాయిడ్ చేయమని చెప్తాను. లేదు 25,850లో ఒక మంచి బేస్ ఫామ్ చేసుకొని మళ్ళీ రివర్స్ అయ్యి 25,910 కనుక సాలిడ్గా బ్రేక్అవుట్ కనుక ఇస్తే అప్పుడు మళ్ళీ ఒక పాజిటివ్ డైరెక్షన్లో మళ్ళీ మనం టార్గెట్ కింద 26,030నే పెట్టుకొని పాజిటివ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది చేయవచ్చు ఈరోజు. సో ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయమని చెప్తాను. మరొకసారి అందరికీ వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యుబుల్గా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఏమైనా ఇండివిజువల్ స్టాక్స్ మీద టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఏదైనా కావాలి అని అంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తే దాంట్లో ఉన్న మంచి స్టాక్స్ నేను పిక్ చేసి, లేదా మీకు మీ పోర్ట్ఫోలియో ఆల్రెడీ బ్లీడ్ అవుతుంది, ఇది హోల్డ్ చేయాలా లేకపోతే సెల్ చేయాలా అనే ఒక డెసిషన్ మీకు కావాలనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఒక వీడియో రూపంలో మీ ముందు ఉంచుతాను. ఇంతటితో నిఫ్టీ 50 అనాలిసిస్ ఎండ్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ గ్రేట్ ట్రేడింగ్ టుడే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.